సామెతలు మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది, పురద్వారములోను పట్టణంలోను జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదురు. అపహాస్యకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. 25. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అలాగే 30. నా ఆలోచన విననొల్లకపోతిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించెదరు. తమకు వెక్కసం వచ్చినట్లు తమ ఆలోచనలు అనుసరించి నడుచెదరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమవుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదై మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 3 గద్దింపులు చూసాం. లోబడండి, లోబడకపోతే లోబడనందున. మరలా చెప్తున్నాను, లోబడండి ప్రాధేయపడుట, లోబడకపోతే లోబడనందున. నేను చెప్పింది అర్థమైందా మీకు? లోబడండి అడుక్కుంటున్నాడు, లోబడకపోతే చేయెత్తాడు, లోబడనందున కొట్టేశాడు. 3 జరిగాయి. లోబడం అనే దేవుడు గద్దిస్తాడు, లోబడకపోతే చేయెత్తుతాడు, లోబడనందున మొత్తేస్తాడు. ఈ 3 విషయాలు చూసాం. ఇక్కడ దేనికోసం లోబడమన్నాడు? జ్ఞానం లేని వారులారా, జ్ఞానం కోసం. బుద్ధిహీనులారా, బుద్ధి కోసం. అపహాస్యకులారా, జ్ఞానం నేర్చుకోండి అని చెప్పడం కోసం. ఈ జ్ఞానం మనకి ఏమిస్తుంది అంటే దేవుని ఆత్మనిస్తుంది, దేవునితో సంబంధాన్ని ఇస్తుంది, దేవునితో కలుపుపోతుంది, దేవునితో మనము చట్టాపట్టాలు వేసుకునేలా చేస్తుంది, దేవుని జ్ఞానాన్ని నేర్చుకునేలా చేస్తుంది, దేవుని నుంచి వచ్చే అపాయాల నుంచి కాపాడుతుంది, పరలోకానికి మనల్ని సిద్ధపరుస్తుంది. ఇది జ్ఞానం. ఇది దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం. ఇకపోతే ఈ జ్ఞానం కోసం నేను చాలా విషయాలు పోయినసారి చెప్పాను. గద్దింపుకు లోబడకపోతే కలిగే నష్టాలు అంటూ చెప్పుకుంటూ వచ్చాం. ఇకపోతే ఇదే అంశంలో ముందుకు పోతే, ఇశ్రాయేలీలు వారు ఎన్నిసార్లు గద్దించినా లోబడలేదు. సామెతలు 29వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అంటే అక్కడ స్టార్ట్ చేశాడు గద్దింపు. 1వ అధ్యాయంలో గద్దింపు స్టార్ట్ చేసి 29వ అధ్యాయం వరకు తీసుకొచ్చాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడనేవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ గద్దింపు ఎక్కడ ఆరంభించాడు? 1వ అధ్యాయంలో ఆరంభించి 29వ అధ్యాయం వరకు గద్దింపు కోసమే మాట్లాడుతూ వచ్చాడు. మొత్తం మీరు చూస్తే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఏం జరుగుతుంది, అలా ఉంటే మీకు నష్టం ఏంటి, లాభం ఏంటి, అన్ని విషయాలు గద్దింపు విషయాలే. అంటే ఒక మనిషిని ఈ భూమి మీద ఎలా నిలబెట్టాలి అనే ప్రయత్నం చేసే విషయాలే ఈ 29వ అధ్యాయంలో ఉన్నాయి. అవి ఏం నేర్పిస్తాయంటే 30వ అధ్యాయం 2వ వచనములో, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడును కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు.
ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిల చేత గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు? భూమి యొక్క దిగాంతంలో దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? అంటే దేవుని జ్ఞానం కోసం మాట్లాడుతున్నాడు అక్కడి నుంచి ఇక్కడి వరకు. ఆ జ్ఞానానికి లోబడండి అని గద్దిస్తున్నాడు. గద్దించి 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 లోబడకబడితే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారు. హఠాత్తుగా నాశనం అయిపోతారు. గద్దింపుకు లోబడకపోతే మన ఆత్మ సరిచేయబడదు, మన ఆత్మ లొంగదు, దేవునిలా బ్రతకదు. చివరికి మనం జీవితము నాశనం అయిపోతుంది. అదే చివరిలో వచ్చిన ఆన్సర్ 1వ అధ్యాయంకి 29వ అధ్యాయానికి. ఇకపోతే ఇశ్రాయేలీల కోసం మనము కొన్ని మాటలు చూసుకుంటే ఈరోజు కీర్తనలు 81లో జరిగిపోయిన దానిని, జరిగిపోయిన విషయాలను మరలా ఎత్తి కీర్తనకారులు రాశారు. 81వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు మనం జాగ్రత్తగా చూసుకోగలిగినట్లయితే ఆసాపు కీర్తన ఇది. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. చేశారా? వచ్చినప్పుడు మీరు ఆనందగానం చేశారా? ఆనందముతో, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందముతో గానం చేయాలి. ఆనందగానం చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి. గిలక తప్పెట పట్టుకునుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండగ ఆచరించు దినముగో పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశం సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని, వారి భుజముల నుండి నేను బరువును దింపగా. చూడండి, ఐగుప్తులో నుంచి ఎలాగా వారిని తీసుకొచ్చాడో, వారి భుజముల మీద ఏముండేదట? భౌతిక భారం, శరీరానుసారమైన భారాన్ని మోస్తున్నారు వాళ్ళు. వారి భుజం నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మోరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేత్తును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడలా ఏంటి? అప్పుడే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది చూడండి. అరణ్యముల అన్యజనుల దేవతల్లో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతల్లో ఒక దానిని నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట అప్పుడే ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి 11 వచ్చింది చదవండి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనని బట్టి, వాళ్ళ సొంత ఆలోచన సంఘములో కూడా మనము మన సొంత ఆలోచనలతో నడుస్తూ ఉంటాం. వాక్యం ఏం చెబుతుంది, కాపరి ఏం చెప్తా ఉన్నాడు, మనకు నాయకుడు ఏం బోధిస్తున్నాడు కాదు ముఖ్యం, మన సొంత ఆలోచన. మీరే చెప్పండి, గుండెల మీద మన చర్చికి టైమింగ్ ఎప్పుడు పెట్టుకున్నాం? ఉదయం 9 నుంచి సాయంత్రం 6:30 వరకు ప్రభరాత్రి భోజనం.
ఇప్పుడు మీరు 9:30కు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, మిగిలినంత కామునండి. ఉదయం 9:30కు వచ్చిన వాళ్ళు, ఆ కొత్త వాళ్ళు వచ్చినారంట 9:30కి ఉదయం. ఒక తిమోతి వచ్చినాడు. వీళ్ళు మామూలుగా ఇక్కడే ఉన్నారు కదా ఒకటి. చెప్పండి, 9:30కు ఎందుకు రాలేదు? మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే, లేదా మీరు ఉద్యోగం చేస్తుంటే, గవర్నమెంట్ ఒక టైం ఫిక్స్ చేస్తుంది. ఎంత? 9:10. ఖచ్చితంగా టయానికి వెళ్తారా లేదా? వెళ్తారా లేదా? చెప్పండి, వెళ్తారా లేదా? ఇప్పుడు పరశురాం భార్య మా వదినే స్మార్ట్ అనే రిలయన్స్ కంపెనీ దాంట్లో వర్క్ చేస్తూ ఉంది. నెలకు 12,000 ఇస్తారంట. ఉదయం 5 గంటలకు లేచి ఆమె ఇంట్లో పనులు చూసుకొని 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా ప్రతిరోజు ఆదివారంతో సహా 7 గంటలకు వెళ్ళి, ఒకవేళ ఆ రోజు 7 గంటలకు వెళ్ళకపోతే 8 గంటలకు వెళ్తే సాయంత్రం 1 గంట సేపు ఎక్కువ ఉండమంటారంట. ఉద్యోగం, ఇంట్లో 3 పిల్లలు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా, కుటుంబ భారం, అప్పులు, ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు గడవాలా, పరిస్థితులు. అక్కడే కొంతమంది తల్లి పిల్లలు కూడా ఉన్నారు, 2-3. 6 నెలల పిల్లల్ని ఇంట్లో ఇడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు 30 రోజులు, ఒక్కరోజు 9:30కు మనం రాలే. ఒక్కరోజు. అదే మీ ఉద్యోగానికైతే తిడతారేమోనన్న భయం. సమయానికి రాకపోతే మనిషి లోపల ఫెయిల్ అయ్యాను, నేను ఫెయిల్ అయిపోయాను, సమయానికి రాకపోతే నేనేదో కోల్పోయాను, సమయానికి నేను ఫుల్ ఫిట్ ఎక్కకపోతే నాకు ఆ రోజంతా మనస్సాక్షి అంత బాధగా ఉంటుంది. ఆ రోజు నేను ఏదో ఓడిపోయానని అనిపిస్తుంది నాకు. ఆ రోజు నా సేవ అంతా కూడా వ్యర్థమే అనిపిస్తుంది. నేను ఓడిపోయాను. సమస్య ఎలాంటిది కావచ్చు, గడ్డం చేసుకోవడానికి టైం లేదు, అలాగే వచ్చేసాను. సేవింగ్ చేసుకోవడానికి టైం లేదు నాకు. ఎందుకు? టైం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా చెబితే ఆ టయానికి ఉండాలి. ఉండకపోతే లోపల నేను ఆ రోజు ఫెయిల్ అయిపోయాను, నన్ను నేను తిట్టుకుంటాను. మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వస్తున్నారు చెప్పండి? వీళ్ళు ఏం చేశారు? 11వ వచనం చదవండి మీరే. అయినను వినరు. ఇక్కడే కవిత సిస్టర్ గారు ఉన్నారు, ఇంకా జాబ్ చేసే జ్యోతి సిస్టర్ ఉన్నారు. మీరే చెప్పండి అమ్మ, కరెక్ట్ టైంకి వెళ్ళాలి కదా మనము తంబు వేయడానికి. వేయకపోతే జాబ్ ఆ రోజు సెలవు. లోక సంబంధమైన కూటి కొరకు కోటి విద్యల దగ్గరికే ప్రతిరోజు సమయానికి ఉండాలి. వీళ్ళు కరెక్ట్గా సమయానికి 9 బదలాలి. లేకపోతే గేట్ వేసేస్తుంది ఆమె. ఎవరు? మహేశ్వరి మేడం ఏం చేస్తుంది? మహేశ్వరి స్కూలు గేట్ వేసేస్తుంది. అంటే ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు, ఇంటికి బయట రావాల్సిందే. లోక సంబంధమైన చదువు నెలకు 20,000, సంవత్సరానికి 20,000, 30,000 కట్టి మనం ఇష్టం వచ్చినప్పుడు పోతే అక్కడ వాళ్ళు గేట్ వేసేస్తారు. లోపలికి ఎంట్రెన్స్, ఇంటికి వెళ్ళిపోండి. ఎగ్జామ్ ఉన్నప్పుడు 1 నిమిషం లోపలికి పోతే నేను లోపలికి పోనిస్తారా? అది పబ్లిక్ ఎగ్జామ్ అయితే, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ అయితే నేను లోపలికి పోనిస్తారా? ఇప్పుడు చెప్పండి, మనము నిర్ణయించిన కాలానికి మనం రావడం లేదు అంటే మన లోపల భయం లేదు, భక్తి లేదు. భయం లేదు, భక్తి లేదు. దేవుడు ఎంతటి వాడు, దేవుడేంటి, ఆ దేవుడు చూద్దాంలే, ఎదురు పడితే ఆడి కథే చూద్దాంలే అనేటట్టుగా మనం ఉన్నాం. బాసుకు భయపడతాం, మనకంటే గొప్ప ఆఫీసర్కి భయపడతాం, మన పైన అధికారులను మనం గౌరవిస్తాం.
ఏమంటాడోనని భయపడిపోతాం. దేవుడికి భయపడు, దేవుడికి భయపడదు నేర్చుకో. దేవుని భయం లేని తత్వం ఇది దేవుని భయం లేని తత్వం. నీ లోపల దేవుని భయం లేదు. ఒక్క రోజుకి 7 రోజుల్లో ఒక్క రోజు కూడా సరిగ్గా రావడం లేదంటే నీ లోపల దేవుని భయం లేదు. నీ ఉద్యోగానికి వారంలో 6 రోజులు కరెక్ట్ టైంకి వెళ్తున్నావంటే నీకు ఉద్యోగం పట్ల భయం ఉంది, నీ పని పట్ల నీకు భయం ఉంది, నీ బాస్ పట్ల నీకు భయం ఉంది, నీ అధికారి పట్ల నీకు భయం ఉంది. దేవుని దగ్గరికి రావడం లేదంటే నీకు భయం లేదు. ముందు నీకు దేవుడు ఏంటో అర్థం కాలేదు. పిల్లలకు అర్థం కానందుకే నిద్రపోతారు, అటు బయట తిరుగుతూ ఉంటారు. చూడండి, ఆ పిల్లోడు హానుకు, తర్వాత మోసే పిల్లలు, ఈ రాగ్గాడు అంత ఊరికి ఎట్టా తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతుంటారు? పిల్లచేష్టలు అంటాం. అందుకే ఆ పిల్లచేష్టలు ఇంకా మనలో ఉన్నాయి. దేవుని భయం, వణుకు ఉండాలి. 22వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం చదవండి. అబ్రాహాము దేవుని స్నేహితుడు,